ఈ వయసులో కూడా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నానంటే దానికి కారణం ఎవిస్ హాస్పిటల్. మన కాళ్ళల్లో వచ్చే సిరల వాపులకి కుట్లు, కోతలు, రక్తస్రావం లేకుండా లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. అద్భుతం కదా! భార్య మీద కోపం బావమరిది ఉసురు తీసింది. శాడిజం హై రేంజ్కు పెంచుకున్న ఆ దుర్మార్గుడు సరిగ్గా రాఖీ పండుగ రోజు బావని మట్టుబెట్టేశాడు. పంతం నెగ్గించుకున్నాడు, కానీ పోలీసులకు చిక్కిపోయాడు. ఇంతటి దారుణానికి అతను ఎందుకు ఒడిగట్టాడు? ఢిల్లీ రాష్ట్రం గజియాబాద్ ప్రాంతం సదర్ మండల కేంద్రంలో నివసించే అమిత్ దాగర్తో మోనూ చౌదరి అనే ఓ న్యాయవాది సోదరికి 2 ఏళ్ల క్రితం పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది నెలలకే భర్త అమిత్ దాగర్ శాడిజాన్ని భరించలేక కవిత అన్న దగ్గరికి తిరిగి వచ్చేసింది. ఇద్దరికి సెట్ కాకపోతే చట్టబద్ధంగా విడిపోవడం అన్నది కామన్. అయితే తనను వదిలి వెళ్ళిపోయిన భార్య మీద కక్ష పెంచుకున్నాడు ఆ చెత్త భర్త. పగ సాధించేందుకు ఎదురు చూడసాగాడు. భార్యకు ఫోన్ చేసి మీ చెల్లెల్ని, తమ్ముడు సోనును చంపేస్తానంటూ బెదిరించేవాడు. అటు కవిత సోదరుడు మోను చౌదరి మాత్రం వారిద్దరిని కలిపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అక్క బావ కలిసే రోజు దగ్గరలోనే ఉందన్న ఆశతోనే నెట్టుకొస్తున్నాడు. సంప్రదింపులు జరుపుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రాఖీ పండగ వచ్చేసింది. ఆ రోజు కూడా మళ్ళీ కవితకు ఫోన్ చేశాడు. ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో వెంటనే తన బామ్మర్ది మోనుకు ఫోన్ కొట్టాడు. మీ అక్క ఫోన్ ఎత్తడం లేదు, మీ రాఖీ పండుగను పాడు చేసేస్తానని మీ అక్కకు చెప్పు అంటూ ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం విన్న కవిత కుటుంబ సభ్యులందరూ తీవ్రంగా భయపడ్డారు. కానీ సోను మాత్రం అవన్నీ బెదిరింపులేనంటూ కోర్టుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని గంటలకు అమిత్ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నాడు. అభం శుభం తెలియని సోను రండి బావా భోంచేద్దామంటూ అమిత్ను డైనింగ్ హాల్కు ఆహ్వానించాడు. డైనింగ్ హాల్లో ఎవ్వరూ లేకపోవడంతో చూసిన అమిత్ వెంటనే జేబులోంచి పిస్తోల్ తీశాడు. దయా దాక్షిణ్యం అన్నది లేకుండా బామ్మర్దిని కాల్చిపారేశాడు. ఇది గమనించిన అమిత్ను పట్టుకునేందుకు లాయర్లు ప్రయత్నించారు. అయితే బయట తన కోసం సిద్ధంగా నిలిపి ఉన్న బైక్లో ఎక్కి పారిపోయాడు అమిత్. అయితే ఈ మొత్తం వ్యవహారం అక్కడి సీసీ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అయింది. మృతుడి చెల్లెలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ రోజు రాత్రే అమిత్ను పట్టేశారు. అతనితో పాటు ఈ హత్య కోసం అతనికి సాయం నిలిచిన మరో 5 మందిని కూడా అరెస్ట్ చేశారు. తనకు దూరమైన భార్యను, మనసును బాధ పెట్టాలంటే ఏదో ఒక అఘాయిత్యం చేసి తీరాలని డిసైడ్ అయిన అమిత్ దుర్మార్గం ఓ మంచి మనిషి ప్రాణం తీసింది. ఓ కుటుంబాన్ని దిక్కులేనిదిగా మార్చేసింది. అర్థం లేని పగ అతని జీవితాన్ని కూడా జీవితాంతం జైలుకు పరిమితమయ్యేలా చేసింది. చిన్న చిన్న కారణాలు జీవితాలనే అంతం చేయడం అన్నది ఇటీవల కాలంలో తరచూ జరుగుతోంది. ఇది ఎంతవరకు దారితీస్తుందన్న ప్రశ్నకు సమాధానం కనుచూపు మేరలో కనిపించడం లేదు.